ఊరు నుంచి వచ్చినప్పటి నుంచి అన్ని తోటలు తిరిగేశాను. మెయిన్‌గా తిరగాల్సింది మామిడి తోట. అక్కడికే వెళ్తూ ఉన్నాము. మా నాన్న అయితే "నేనెళ్ళి 4 కాయలు కోసుకొని వచ్చేస్తానమ్మా. నువ్వెందుకు ఎండకి" అంటారు. మా అమ్మ "ఏం పర్వాలేదు ఎళ్ళు పాపం బిడ్డ వీడియో తీసుకుంటుంది" అంటుందనమాట. మా నాన్న ఇంకొకటి కూడా అంటాడనమాట. "మీ ఆయన బాగా సాకున్నాడమ్మా. ఎండకొచ్చి కందిపోతావు" అంటారనమాట. ఈ మాట కానీ మా హస్బెండ్ కానీ విన్నాడంటే ఎంత ఆనందంగా ఫీల్ అయిపోతాడో. పచ్చిదైనా పండుదైనా బేనిష అంటే నాకు పిచ్చే ఇష్టము. ఇంకా అక్కడే మామిడి తోటలో కొబ్బరి చెట్లు అయితే ఉన్నాయి. కొబ్బరికాయలు కూడా కోసుకొచ్చామన్నమాట. ఒక 6-7 వరకు కోసేసాము. మా నాన్న టవల్ పరిచేసి కాయలన్నీ అందులో వేసి మూట కట్టేశాడు. అలా మూట కడుతూ ఉంటే ఒక కాయ అయితే కింద పడిపోయింది. ఇంకా అది నేను చేతిలో పట్టుకొని తీసుకొచ్చుకున్నాను అనమాట. ఇంకా మ్యాంగోస్ కూడా ఎక్కువ కోయలేదు. ఒక 6 అంటే 6 కోసానండి. మా హస్బెండ్కి మ్యాంగో పచ్చడి, మ్యాంగో పికిల్ అంటే భలే ఇష్టము. ఒక 2 కాయలు బెంగళూరుకి వెళ్ళగానే చేయాలన్నమాట. పచ్చడి కానీ ఏదైనా. మా అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే నాకు అస్సలు అన్నం తినబుద్దే కాదు. ఎంతసేపులో అయినా పడుకునే ఉంటాను. మా అమ్మ "నువ్వు కూడా చిన్న బిడ్డవా అమ్మ" అని చెప్పి దోశ ఇచ్చింది. నేను తోట దగ్గరికి వెళ్ళానని నా కొడుకు ఒక్కటే ఏడుస్తూ ఉన్నాడు. నా కూతురు అయితే అస్సలు పట్టించుకోదు. నిన్న కొడవలి టమోటా తోట దగ్గర అయితే మర్చిపోయాము. అందుకే చాకుతో అయితే కొబ్బరికాయ కొట్టుకొని తాగేశాను. నీళ్ళు అయితే చాలా సప్పగా ఉన్నాయి. అయినా సరే వదలలేదు, తాగేశాను.